హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఏప్రిల్ మంత్ వచ్చాక అసలు వీడియోలు పెట్టడమే అవ్వట్లేదు అబ్బా. ఫంక్షన్స్ ఆ ఊరని ఈ ఊరని అటు ఇటు తిరుగుతా అసలు వీడియో తీయడానికి టైం ఉండట్లేదు, తీసింది పోస్ట్ చేయడానికి టైం ఉండట్లేదు. రెడీ అవ్వడం, రెడీ అయినవి చక్కగా ఫోటోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం, ఇదే పని. ఇంతకన్నా అసలు వేరే టైమే కుదరట్లేదు. సో ఇవాళ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను, ఒక డైట్ వీడియోతో. సమ్మర్ డైట్ వీడియో. మొన్న రీసెంట్గా ఒక సమ్మర్ డైట్ వీడియో చేశాను. దానికి కనెక్టెడ్గా ఇంకోటి, అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సీజన్కి తగ్గట్టు మనకి యూజ్ అయ్యేట్టు సమ్మర్ ఫ్రెండ్లీ హెల్దీ వెయిట్ లాస్ వీడియో. ఆ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఆ వీడియో ఏంటి చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ సమ్మర్ డైట్లో నేను కంపల్సరీ మార్నింగ్ జనరల్గా డీటాక్స్ తాగుతాం కదా. వింటర్లో అయితే చల్లగా వేడిగా ఉన్నాయి ప్రిఫర్ చేస్తాం, కానీ సమ్మర్లో వచ్చేసరికి మ్యాక్సిమం చల్లగా ఉన్నాయే తీసుకుంటాను. లైక్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ కానీ, ఈ మధ్య చూపించాను కదా పుచ్చకాయ స్కిన్తో చేసే జ్యూస్, అది కానీ, లేదంటే చియా సీడ్స్ వాటర్ కానీ, లేదంటే సబ్జా సీడ్స్ వాటర్ కానీ అలా సోక్ చేసుకున్నవి, అలా ఏదైనా చల్లనీళ్ళతో కొంచెం కూలింగ్ వాటర్తో ఉన్నదే తీసుకుంటాను. అండ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మోస్ట్లీ సమ్మర్ చలికాలం అయితే కొంచెం హాట్గా లైక్ గోధుమ రవ్వ ఉప్మా, లేదంటే కనుక వేడివేడిగా జొన్న రవ్వ ఇడ్లీలని, లేదా వేడిగా ప్రోటీన్ దోశ అలా తింటాను. కానీ సమ్మర్లో అయితే మాత్రం చెప్పాను కదబ్బా, మోస్ట్లీ చలువ చేసేయే. ముఖ్యంగా అయితే ఓట్స్, ఓవర్ నైట్ ఓట్స్, లేదంటే కనుక ఇదిగోండి నైటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ ఇలా నానబెట్టేసి వాటర్లో నానబెట్టి పెట్టుకుంటాను అనమాట. దాన్ని ఎలా యూస్ చేసుకోవాలంటే అది నేను చియా పుడ్డింగ్లో వాడుకోవచ్చు, లేదా స్మూదీలో వేసుకోవచ్చు, లేదా ఇంకోలాగా వాడుకోవచ్చు. అందుకనే ముందుగానే ఒక్కోసారి పాలల్లో నానబెడితే అన్నిటికీ వాడలేము అన్న ఉద్దేశంతో నీళ్ళలో కూడా నానబెట్టి పెట్టుకుంటాను ఎప్పుడన్నా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్. సో దానిలో నుంచి తీసుకొని నాకు ఎలా కావాలంటే అలా. ఇదైతే చియా పుడ్డింగ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఏం లేదు, నైట్ నానబెట్టుకున్న ఓవర్ నైట్ ఓట్స్లో ఒక సరిపోయినంత మిల్క్, అది మీరు నార్మల్ ఫ్యాట్లెస్ మిల్క్ వాడతారా, లేదా ఆల్మండ్ మిల్క్ వాడతారా, లేదా సోయానా, లేదా కోకోనట్ మిల్కా, లేదా పెరుగు కర్డ్ కూడా వేసుకోవచ్చు. నేను సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్ ఎక్కువ వాడతాను. అండ్ కొబ్బరి పాలు, ఈ 3 ఎక్కువ వాడతాను. నార్మల్ పాలు కన్నా కూడా ఈ 3 ఎక్కువ వాడతాను. బట్ అందరికీ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఫ్యాట్లెస్ మిల్క్, అంటే వెన్న తీసేసిన పాలు మామూలుగా వాడుకోవచ్చు. సో దాంట్లో బాగా పండిన బనానా గుజ్జు కొంచెం వేసాను. కావాలంటే సపోటా గుజ్జు వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం మామిడి పండు గుజ్జు కూడా వేసుకోవచ్చు. సో ఫ్రూట్ ఆఫ్ యువర్ చాయిస్. నేనైతే బనానా అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇది ఆల్రెడీ ఈ రెసిపీ నేను చూపించినట్టున్నాను. సో బనానా గుజ్జు వేసుకొని కొంచెం టేస్ట్ కోసం హనీ కలుపుకున్నాను, అంతే. నేను ఇది ఇంకోలాగా కూడా చేస్తాను అబ్బా. ఇందులో కీరా, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసి పెరుగు వేసేసి తాలింపు వేసుకునే చియా పుడ్డింగ్ కూడా చేసుకుంటా. అది ఇంకోసారి చూపిస్తాను మీకు. సో పైన సింపుల్గా లైట్గా రోస్ట్ చేసిన మెలన్, పంప్కిన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, అదే నార్మల్ ఇవి అనుకోండి రోస్ట్ చేయనివి, కొంచెం నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోండి, తినడానికి బాగుంటాయి. లేదా ఆ చియా నానబెట్టేటప్పుడే పెట్టేసుకోండి, బాగుంటాయి. అండ్ కొద్దిగా ప్రోటీన్ పౌడర్, ఇది మాత్రం కంపల్సరీ వేసుకుంటున్నాను. ఇది సరిపోతుంది అబ్బా. ఈ బౌలు సగం తినేసరికి మనకి అబ్బా హెవీ అనిపిస్తుంది. బట్ ఓకే, ఈ క్వాంటిటీ ఈజ్ ఎనఫ్. 1 కప్ క్వాంటిటీ మనకి సరిపోతుంది. కావాలంటే బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇది చల్లగా ముందు రోజు నైటే నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కాబట్టి నీళ్ళల్లో పొద్దున తీసుకున్నప్పుడు అది చల్లగానే ఉంటుంది. సో తినడానికి కూడా చాలా హాయిగా ఉంటుంది అన్నమాట. సో అంతే, సూపర్ బనానా మిల్క్తో చియా పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ తర్వాత నాకైతే ఆకలేస్తే ఏదైనా పుచ్చకాయ కానీ, లేదా కొబ్బరి నీళ్ళు కానీ అలా తీసుకోండి. అండ్ లంచ్ విషయానికి వస్తే ఇవాళ నేను మీకు చూపించబోయే 2 రెసిపీలు, కూరలు, అంటే మేము కంపల్సరీ 2 వండుతాను నేను ఇంట్లో. అందుకని చెప్పి నేను వండే కూరలు అందరికి సరిపోయేటట్టే వండుతాను, అందరూ తినేటట్టే వండుతాను. కాబట్టి నాకు స్పెషల్గా, ఇంట్లో వాళ్ళకి స్పెషల్గా అనేం లేదు, అందరూ తీసుకునేవే. సో కంపల్సరీ ఎక్కువ సమ్మర్లో డైట్లో ఇంక్లూడ్ చేసుకునే వాటిలో మస్ట్గా ఉండేది ఆకుకూరలు మస్ట్గా ఉంటాయి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే, అంటే ఇవాళ వండితే రేపు కాదు ఎల్లుండి, అలా ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆకుకూర తీసుకుంటాం. సో దానికోసం కొద్దిగా నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు,
వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి అన్నీ కలిపి వేసి తాలింపు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి కానీ, మీడియం సైజు అయితే 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే నేను కారం వేయను, కారం వేయకుండా ఇట్లాంటి ఆకుకూరలు వండుకున్నప్పుడు ఎక్కువ చిల్లీ ఘాటుతో, అంటే పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ ఉండేటట్టు చూసుకొని కారం స్కిప్ చేస్తాను అనమాట. సో అందుకని చెప్పి కొంచెం చిల్లీస్ ఎక్కువ వేసుకుంటాను. నేను ఒక 4 నుంచి 5 చిల్లీలు అలా చక్రాల్లాగా కట్ చేసి వేసుకున్నా. ఒక మీడియం సైజ్ అయితే 2, పెద్దదైతే 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నా మట్టి కుండ అయితే అబ్బా చక్కగా నాన్ స్టిక్ ప్యాన్ లాగా అయిపోయింది. చక్కగా ఆయిల్ పట్టుకొని చక్కగా అస్సలు అడుగు అంటట్లేదు, చాలా బాగా వస్తుంది. ఏ కూర వండినా మంచిగా సీజన్ అయింది. సో ఇప్పుడు చూసారు కదా, చక్కగా ఉల్లిపాయ 2 నిమిషాల్లో వేగిపోయింది. మట్టి కుండ వేడెక్కాక చాలా వేడి వస్తుంది, తొందరగా ఉడికిపోతుంది అందులో ఏ కూర వండినా కూడా. సో ఇప్పుడు ఇందులో కొత్తిమీర కదబ్బా, తోటకూర. కొత్తిమీర అంటున్నాను చూడండి, అసలు ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు. తోటకూర ఒక 3 కట్టల తోటకూర శుభ్రంగా వాష్ చేసేసుకొని సన్నగా తరిగేసుకొని పెట్టుకొని ఆ ఉల్లిపాయలో వేసేసుకోండి. నేను కొద్దిగా ఉల్లిపాయ ఎక్కువ వాడతాను ఈ తోటకూర ఇగురికి, చాలా బాగుంటుంది. పాలకూర ఇగురు అయితే నీరుగా వస్తుంది, ఎక్కువ వాటరీగా ఉంటుంది. బట్ తోటకూర ఇగురు వచ్చి పొడిగా వస్తుంది. సో ఇంకా ఏమీ వేయను, జస్ట్ ఆకుకూర. ఎంత ఎక్కువ కూర తింటే అంత మంచిది అనమాట. అందుకని ఏం మిక్స్ చేయకుండా జస్ట్ ఆకుకూర వేసేస్తాను. చక్కగా వేసి ఉల్లిపాయలో ఆకుకూర అంతా కలిసేలాగా కలుపుకొని పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు కుక్ అవనివ్వండి. ఒక 5 మినిట్స్కి చక్కగా ఆకు మగ్గుతుంది. కొంచెం మగ్గాక బాగా 1 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, అంతే. ఇంకా అసలు ఇందులో కారం అను ఇంకో మసాలా పొడను ఇంకోటి అసలు ఏమీ వేయను. కావాలంటే ఇది కొంచెం లూజ్గా పులుసు కూరలాగా కావాలనుకుంటే టమాటో కూడా వేసుకోవచ్చు. టమాటో వేసుకునేటప్పుడైతే ఇంత ఆకుకూర అవసరం, కొద్దిగా ఆకుకూర తగ్గించి కొంచెం అంటే మీ ఇంట్లో ఉన్న నంబర్ ఆఫ్ పర్సన్స్ని బట్టిలేండి అది ఎంత వండాలి అనేది. నేను మా ఇంట్లో ఉన్న వాళ్ళ దాని ప్రకారం వండాను. సో కాసేపటికి ఉప్పు కూడా వేసాక మంచిగా నీరు వస్తుంది. అది కూడా మగ్గాక లైట్గా కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇంకా నేను అసలు కారం వేయలేదు. చూసారుగా అయిపోయింది. తోటకూర ఇగురు అంతే. ఇది ఒక కూర. చాలా అంటే చాలా హాయిగా ఉంటుంది, కడుపుకి లైట్గా ఉంటుంది. హెవీగా తిన్న ఫీలింగ్ రాదు. ఎందుకంటే మనం ఎండాకాలం ఊరికే దాహం వేసి మంచినీళ్ళు తాగుతా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది ఎప్పుడు చూసినా కూడా. సో ఫుడ్ హెవీ అయిపోయింది అనుకోండి, ఇంకా అసలు అనీజీగా ఉంటుంది ఆ డే అంతా. సో మనం తినే ఫుడ్ లైట్గా ఉంటే అంత మంచిది. అండ్ నేను చూపించే ఇంకో రెసిపీ ఏంటంటే బూడిద గుమ్మడికాయ, క్యారెట్, బీట్రూట్తో. నాకు మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అలా నా జీవితంలో ఒక భాగం అయిపోయినాయి అని చెప్తున్నాను. ఈ బూడిద గుమ్మడికాయ, క్యారెట్, బీట్రూట్ కూడా అంతే. జ్యూసుల్లో చేసుకున్నా అదే, కూరల్లో వేసుకున్నా అదే, సలాడ్స్ చేసుకున్నా అదే, దేంట్లో చూసినా అదే, అన్నిట్లో ఇదే వేసుకుంటున్నా. సో ఈ 3 కలిపి ముక్కలాగా కట్ చేసుకొని ఒక చిల్లులు గిన్నె మీద పెట్టుకొని కింద నీళ్లు పోసుకొని కొంచెం ఉడకనివ్వండి. ఉడికినాక వీటిని మనం ఆ రెసిపీ చేసుకుందాము. కింద గిన్నెలో నీళ్లు పోసేసి ఈ ముక్కలు పైన పెట్టేసేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే చక్కగా నీళ్ళ ఆవిరికి ముక్కలు మంచిగా మెత్తగా కుక్ అయి ఉంటాయి. బూడిద గుమ్మడికాయతో పాటు మీరు కావాలంటే సొరకాయ ముక్కలు కూడా పెట్టుకోవచ్చు, అంటే కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, వంకాయ ముక్కలు పెట్టుకోవచ్చు. నేనైతే ఈ 3 కాంబినేషన్, క్యారెట్, బీట్రూట్, ఇది అందరికీ అవైలబుల్గా ఉండేది చెప్తున్నా అబ్బా. సో ఇప్పుడైతే గిన్నెలో కొద్దిగా 1 స్పూన్ నూనె వేసుకోండి. అండ్ అలాగే 1 స్పూన్ కొద్దిగా నెయ్యి వేసుకోండి. తాలింపుకి నెయ్యి నూనె మిక్స్ చేస్తాను. నేను అచ్చగా నెయ్యితో తాలింపు కూడా వేయను, కొంచెం నూనె కూడా మిక్స్ చేసి వేసుకుంటాను అనమాట. సో కొంచెం నెయ్యి వేసుకోండి, మంచి కమ్మటి వాసన వస్తుంది తాలింపు. సో వేసిన తర్వాత అది కొంచెం మరగనివ్వండి. అదే తాలింపు వేసుకోవాలి కదా. సో ఇందులో ఇదేం లేదబ్బా, బీట్రూట్, క్యారెట్, బూడిద గుమ్మడికాయ, మజ్జిగ పులుసు. చాలా హాయిగా ఉంటుంది, చాలా లైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది వేడెక్కాక అందులో కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు, కొంచెం ఇంగువ, కొంచెం ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి తాలింపు వేసుకోవాలి. మంచి సువాసన వస్తుంది నెయ్యి వేయడం వల్ల. అందుకనే కావాలంటే మీరు నూనెతో కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో తాలింపు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఒక అంగుళం ముక్క అల్లం, అంతే, అంతకన్నా ఎక్కువ వద్దు. 2 అంటే 2 పచ్చిమిర్చి, ఒక 1 ఇంచ్ అల్లం, ఇవి మిక్సీలో బరకగా అలా గ్రైండ్ చేసి పెట్టుకొని అది ఆ తాలింపులో వేసుకోండి. వేసుకుంటే మనకు అది ఈ మజ్జిగ తాలింపు మంచి వాసన వస్తుంది. సో వేసి మంచిగా నేతిలో వేయించేలాగా వేయించుకోండి. అది మరీ మాడకూడదు, అలా అని చెప్పి మరీ రాగా కూడా ఉండకూడదు. పచ్చిగా ఉన్నా కూడా మనకి పచ్చి వాసన వస్తుందన్నమాట. సో అది కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా
పసుపు వేసుకోండి. మట్టి కుండ చెప్పాను కదబ్బా, దీంట్లో వండుతున్నా కాబట్టి నేను హీట్ చూసుకుంటా వండాలి. తొందరగా కూర కట్టేయడానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందే ఆఫ్ చేయాలి, ఎందుకంటే ఆ హీట్ చాలాసేపు వస్తూ ఉంటుంది అనమాట, అందుకని. సో తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టిన ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ముక్కలు అందులో వేసుకోండి. వేసుకొని చక్కగా ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి మనం వాటిని ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన పనే ఉండదు, ఆల్రెడీ ఉడికాయి కదా, అంతే. సో చక్కగా అది మంచి వాసన వస్తూ ఉంటుంది మసాలాలో ఈ ముక్కలు కూడా వేగి ఆ ముక్కలకి పట్టుకొని అల్లం పచ్చిమిర్చి చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది తాలింపు. సో ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కరివేపాకు వేసేసుకున్నాం కదా, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కూర టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా ఏమీ లేదు, కారం ఇలాంటివి ఏటి పని లేదు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి అల్లం ఘాటు వేసుకున్నాం కాబట్టి. కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. వేసుకున్న తర్వాత పెరుగు, ఇందులో వేసుకునే పెరుగు ఏదైతే ఉందో అది కంపల్సరీ తీయగా ఉండేలాగా చూసుకోండి. పుల్లగా ఉంటే పెరుగు అంత టేస్టీగా అనిపించదు, ఆ పులుపు ఎంతైనా వేరు కదా. కొంతమందికి పుల్లటివి తింటే గ్యాస్ వచ్చే సమస్య కూడా ఉంటుంది, అందుకని చెప్పి తీయటి పెరిగే ప్రిఫర్ చేయండి. సమ్మర్లో పెరుగు తొందరగా పులుస్తుంది కాబట్టి పొద్దున తోడు పెట్టుకున్నది మధ్యాహ్నం తోడు పెట్టుకున్నది సాయంత్రం తినేలాగా చూసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను ఎందుకు అనుకోవద్దు, ముందే వేసేస్తే అవి ఎక్కువ కుక్ అయిపోయి మెత్తగా అయిపోతాయి అబ్బా. అదే ఇప్పుడు వేసాను అనుకోండి, సన్నగా అలా క్రష్ చేసి క్రిస్పీగా ఉంటాయి, లైట్గా కుక్ అయ్యి బాగుంటాయి అన్నమాట. సో ఉల్లిపాయలు ఎంత, ఒక చిన్న ఉల్లిపాయ అలా చీలికల్లాగా కట్ చేసుకొని చేత్తో నలిపి వేసుకున్నాను. వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంటే అసలు చక్కగా మనకి క్రిస్పీగా ఉంటాయి, కొద్దిగా కుక్ అవుతాయి, కొద్దిగా క్రిస్పీగా ఉండి మంచి టెక్స్చర్ వస్తుంది వాటికి. సో ఇప్పుడైతే ఉల్లిపాయ కూడా వేసి వేయించుకున్న తర్వాత కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా తరిగి వేసేసుకోండి. తర్వాత పెరుగు వచ్చేసరికి నేను దీంట్లో 1/2 లీటర్ పెరుగు వేసాను అనమాట. 1/2 లీటర్ పెరుగుని చక్కగా మిక్సీ జార్లో వేసుకొని తొలకలు రాకుండా క్రీమీగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకున్నాను. అప్పుడు మనకి అది మజ్జిగ పులుసు మంచి ప్యూరీ లాగా వస్తుంది, లేదంటే తొలకలుగా ఉంటుంది. సో పెరుగు వేసేసుకొని మంచిగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం శనగపిండి, ఎందుకంటే కొద్దిగా ఎంత 1 టీ స్పూన్ శనగపిండి కలిపి పోసుకున్నాక ఎప్పుడైతే మనం మజ్జిగ ఆ ముక్కల్లో వేసేసుకుంటామో వన్స్ అది వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా ఆ వేడి సరిపోతుంది మనకి, అంతకన్నా ఎక్కువసేపు ఉన్నా మళ్ళీ బాగా విరిగిపోయినట్టు అవుతుంది. ఆ విరగకుండా ఉండడం కోసమే మనం శనగపిండి కలుపుకున్నాము. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసేసుకుంటే సరిపోయిందా లేదా తెలుస్తుంది. వన్స్ సరిపోయింది అనుకుంటే ఓకే, లేదంటే కనుక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకు కొంచెం పడుతుంది అనిపించింది, అందుకని నేను కొంచెం సాల్ట్ వేసాను. వేసిన తర్వాత కలిపితే ఎంత బాగుందంటే ఈ మజ్జిగ పులుసు. జనరల్గా మజ్జిగ పులుసు అంటే సొరకాయతోనో వంకాయతోనో అలా చేస్తాం కదా, ఇది బూడిద గుమ్మడికాయ, క్యారెట్, బీట్రూట్ వీటితో అలా ఉడకబెట్టి అసలు ఎంత టేస్టీగా ఉందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో డెఫినెట్గా వేరే కూరలు ఏమున్నా లేకపోయినా ఇది ఉదయమో లేకపోతే సాయంత్రం డిన్నర్లో కూడా చేసుకోవచ్చు అబ్బా, ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్ వాక్ చేయడానికి ముందో తర్వాత తాగడం కోసం నేను చేసుకుంటున్న జ్యూస్ చెప్పా కదా, బూడిద గుమ్మడికాయ జీవితంలో భాగమైపోయింది గింజల్లాగాని. సో కంపల్సరీ ఇది చాలా చలువు అని చెప్పి ఏదో ఒక రూపంలో అది మార్నింగో ఈవినింగో ఎక్కువ వాడుతూ ఉన్నాను. బట్ ఎవ్రీ డే కాదు, ఇలా చూపించాను కదా అని చెప్పి ప్రతిరోజు ఇదే చేయనండోయ్, 4-5 రోజులకోసారి ఇది, వారంలో ఒక్కసారి ఇది, రోజుకో రకంగా మార్చుకుంటూ ఉంటా. సో ఒక చిన్న కప్పు బూడిద గుమ్మడికాయ ముక్కలు, ఒక 1/2 బీట్రూటు, కొద్దిగా కీరా యాక్చువల్లీ వేసేదాన్ని కాదు, అది వేరే దానికోసం తురుముకొని నేను తిన్నాను అనమాట. సో మిగిలింది కొంచెం, మిగిలింది కదా దాన్ని ఏం చేద్దాం అని చెప్పి దీంట్లో వేసేసా, లేకపోతే కీరా వేసేదాన్ని కాదు, ఒట్టు బీట్రూట్ అను బూడిద గుమ్మడికాయ వరకే వేసేదాన్ని. కీరా వేసి కొద్దిగా అల్లం ముక్కలు వేసి కొంచెం హనీ వేసుకుంటున్నా, హనీ వచ్చేసి లైట్గా స్వీట్ కోసం వేసుకొని ఇందులో వాటర్ కావాలంటే వాటరు, నేనైతే కొబ్బరి నీళ్ళు వేసుకుంటున్నా అబ్బా, 1 గ్లాసు కొబ్బరి నీళ్ళు. మీరు వాటర్తో చేసుకున్నారనుకోండి జ్యూస్ స్ట్రెయిన్ చేసుకొని తాగొచ్చు, అదే కొబ్బరి నీళ్ళు అనుకోండి కొద్దిగా కూడా వేస్ట్ పోకూడదు కదా, అందుకని చెప్పి డైరెక్ట్గా తాగేస్తే బాగుంటుంది. కానీ బాగా ప్యూరీలాగా బ్లెండ్ చేసేసుకుంటే వాటర్ అయినా కొబ్బరి నీళ్ళైనా డైరెక్ట్గా తాగేసేయచ్చు, ఎందుకంటే బూడిద గుమ్మడికాయ చాలా సాఫ్ట్ అయిపోతుంది, కీరా కూడా నలిగిపోతుంది. నలగంది ఏదన్నా ఉంది అంటే కొంచెం బీట్రూట్ అలా తగలకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే అలా గిన్నెలో ఉడకబెట్టుకొని వేసుకుంటే ప్యూరీలాగా స్మూత్గా వస్తుంది జ్యూస్. సో అలా కూడా చేయొచ్చు, అంతే. ఆ జ్యూస్ తాగేస్తాను. అండ్ నైట్ డిన్నర్ వచ్చి ఎంత సింపుల్గా ఎంత లైట్గా డిన్నర్ నాకు తెలిసి ఏది ఉండదేమో, 1 టేబుల్ స్పూన్ పెరుగులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పెప్పర్ వేసుకొని అది బాగా స్మూత్గా
ప్యూరీ లాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. యాక్చువల్లీ ఇది వచ్చేసరికి మా ఫ్రెండ్ చేస్తుంది ఈ రెసిపీ. తను అవకాడోతో చేస్తుంది. అవకాడోలు అందరికీ పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకి దొరకవు కాబట్టి నేను అసలు ఆ పార్ట్ స్కిప్ చేసేసి ఇది మా ఫ్రెండ్ రెసిపీ అనమాట. తను ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు డిన్నర్ పెట్టింది. తింటే చాలా బాగుంది. ఏంటిది అంటే అవకాడోతో చేశాను అంటే అప్పుడు నేను అనుకున్నా ఓకే నేను కూడా డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని. కాకపోతే అది అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను పెరుగుతో చూపిస్తున్నాను. పెరుగులో ఉప్పు పెప్పర్ వేసుకున్నాను, బాగా స్మూత్ ప్యూరీ లాగా కలుపుకున్నాను. అండ్ కీరా ముక్కలు చక్కగా క్యూబ్స్ లాగా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ కట్ చేసుకున్న కీరాలో ఈ పెరుగు మిక్చర్ ఏదైతే ఉందో అది వేసేసుకోండి. ఓన్లీ కీరానే వేసుకున్నా, ఇంకా ఏమీ వేయాల. కాకపోతే మీకు కావాలంటే యాపిల్ వేసుకోవచ్చు, దానిమ్మ గింజలు వేసుకోవచ్చు, మీ ఇష్టం. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, అది మీ చాయిస్. బట్ నేను అది ఏమీ వేయలేదబ్బా. వెరీ లో క్యాలరీ అండ్ లైట్ ఫుడ్ అనమాట ఇది డిన్నర్కి. కీరా, పెరుగు, సాల్ట్ అండ్ పెప్పర్ కలుపుకున్న తర్వాత డైరెక్ట్గా ఇలా తినగలిగితే తినేయండి, చాలా బాగుంటుంది. అసలు అవకాడో అయితే ఇంకా బాగుంది, కానీ అది దొరకదు కాబట్టి ఇలా చెప్తున్నా. అవకాడో అయితే కొంచెం అవకాడో, కొంచెం వాటర్, 1 స్పూన్ వాటర్, కొంచెం పెప్పర్, కొంచెం లెమన్ జ్యూస్ కలిపి మిక్సీ పట్టిందనమాట. తను కలిపి ఇలా కలిపిచ్చింది నాకు. సో ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా తింటే ఇలా తినేయచ్చు. లేదు అంటే నేను పైన డ్రైడ్ నట్స్ ఉంటాయి కదా, ఈ డ్రైడ్ ఓట్స్ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ లాగా డ్రైడ్ బెర్రీస్ ఇవన్నీ ఉండేది. ఆ మిక్చర్ ఏదైతే ఉందో అది కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకొని దాంతో తిన్నాను అనమాట. అంతే, సూపర్ హెల్దీ డిన్నర్ అయితే రెడీ అయిపోతుంది. ఎంత లైట్గా ఉంటుందో తిన్న కాసేపటికే అరిగిపోతుంది. మనకి ఇంకో ఆకలి అనిపిస్తే మజ్జిగ తాగండి, అంతే. హెల్దీ టేస్టీయెస్ట్ సమ్మర్ ఫ్రెండ్లీ వెయిట్ లాస్ రెసిపీస్ ఒక రోజు కోసం. ఇది ఒక రోజు ఫాలో అవడానికి ఆప్షన్. సో ఈ డైట్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.